ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బంకులకు పోటెత్తుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అసలు నిజంగానే పెట్రోల్ కొరత ఉందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం వదంతుల వల్ల జరుగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు ఎక్కడా ఎలాంటి కొరత లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దని ప్రత్యేకంగా సూచించింది. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ అమాంతం పెరగడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా ఎప్పటిలాగే సక్రమంగా జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు భరోసా ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న తప్పుడు ప్రచారాల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అనవసరమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రజలు అనవసరంగా భయపడి అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం అస్సలు లేదని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. మరోవైపు తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత లేదని కుండబద్దలు కొట్టింది. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, పీబీసీఎల్ వంటి ప్రధాన చమురు కంపెనీల వద్ద తగినంత స్టాక్ భద్రంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇంధనం దొరకదని అనవసర భయంతోనే జనం బంకులకు వస్తున్నారని, ఇలా అందరూ ఒకేసారి ముందస్తు కొనుగోళ్లకు ఎగబడటం వల్ల బంకుల వద్ద రద్దీతో ఇబ్బంది ఏర్పడుతుందని వారు వివరించారు. ఈ పరిణామాలను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. పెట్రోల్, గ్యాస్ సిలిండర్లతో పాటు వ్యవసాయానికి అవసరమైన యూరియా నిల్వల పరిస్థితిపై ఈ రోజు ఒక కీలక భేటీ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎక్కడా ఎలాంటి అంతరాయం తలెత్తకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై అధికారులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాలకు లోను కాకుండా తమ రోజువారీ పనుల్లో నిమగ్నం కావాలని ప్రభుత్వం కోరుతోంది.